హలో అందరికీ బ్యాక్ విత్ అనదర్ రెసిపీ మేడ్ బై అమ్మ. సో దీని ఓక్రా లేడీస్ ఫింగర్ అందరికీ తెలుసు కదా, బెండకాయ అంటారు. సో వీటిని తీసుకుని చాలా రకాలుగా కర్రీస్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కాకుండా ఇంకో రకమైన కర్రీ చపాతీస్లోకి కూడా తినొచ్చు, రైస్లోకి కూడా. ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం. సో ఓక్రా తీసుకోవాలి, లేడీస్ ఫింగర్ ఎంత కావాలో అంత. అండ్ ఆనియన్స్ ఎక్కువేం కాదు, ఒక 1 స్మాల్ ఆనియన్, తెల్లుల్లిపాయ ఒకటి, అండ్ పచ్చి కొబ్బరి, కొత్తిమీర, అండ్ కావాల్సినంత ఎర్ర కారం పొడి, రెండు మూడు అయితే చాలు, మీరు చూసుకోండి ఎంత, చెక్క, లవంగం, అండ్ ధనియాల పొడి. అండ్ ఓక్రానైతే ఈ బెండకాయని చాలా బాగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దాని మీద జిడ్డుగా ఉంటుంది. క్లీన్గా బాగా రుద్ది వాష్ చేసుకోవాలి. మమ్మీ అయితే బాగా క్లీన్గా వాష్ చేస్తుంది. అండ్ వాష్ చేసుకుని ఇలా ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ బెండకాయని బాగా క్లీన్గా వాష్ చేసుకోవాలి, అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. సో ఇలా వాష్ చేసుకున్నాక ఇదైతే పర్టికులర్గా చాలా ఇంపార్టెంట్. ఇలా తుడుచుకోకపోతే బంక అయిపోతుంది కర్రీ మొత్తం. సో బెండకాయల్ని కడుక్కున్నాక క్లీన్గా అసలు డ్రై అవ్వాలన్నమాట, క్లీన్గా తుడుచుకోవాలన్నమాట. సో అలా తుడుచుకుని కొద్దిగా డ్రై అవ్వడానికి కూడా వదలాలి ఆ సర్ఫేస్ని. సో అలా డ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. బెండకాయని కట్ చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ వేడవ్వాలి. బెండకాయ మన హెల్త్కి అండ్ పిల్లల హెల్త్కి చాలా ఇంపార్టెంట్. సో ఇది రేడియంట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం, బోన్ హెల్త్ కోసం, షైనీ హెయిర్ కోసం, ఐరన్ ఎక్కువ ఉంటుంది బెండకాయలో. బెండకాయ ఎక్కువ తినడం వల్ల ఐసైట్ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్తారు. డయాబెటీస్ ఉన్నోళ్ళు కూడా బాగా ఎక్కువ తింటే కంట్రోల్ అవుతుందని చెప్తారు. సో ఈలోపు ఆయిల్ వేడవుతుంది కదా, అండ్ బెండకాయని ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలా డ్రై చేసుకోవాలి, తుడుచుకోవాలని చెప్పాను కదా, అలా తుడుచుకుంటే మాత్రమే బెండకాయ బంక రాకుండా బాగా ఫ్రై చేసుకోవడానికి అవుతుంది. లేదంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పటికే బంక అయిపోతుంది. సో అది మాత్రం మర్చిపోకండి, క్లీన్గా తుడుచుకోవాలన్నమాట వాష్ చేసుకున్నాక బెండకాయని. సో ఇలా కొద్దిగానే వేసుకోవాలి ఆయిల్, మరీ ఎక్కువ కూడా కాదు, కొద్దిగా వేసుకుని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీకి కొట్టుకోవాలన్నమాట. సో 1 స్మాల్ ఆనియన్, అండ్ తెల్లుల్లిపాయ, అండ్ కోకోనట్ పచ్చిదే వేసుకోండి. చెక్క, లవంగం ఎక్కువ వేసుకోకండి అవి. అండ్ మీరు చూసుకుని కర్రీకి ఎంత కావాలో అంత ధనియాల పొడి అండ్ కారం పొడి వేసుకోండి. అదంతా కొట్టుకున్నాక లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర వేసుకొని మిక్సీకి పట్టుకోండి. సో ఈలోపు ఇంకో ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు అంటే తాలింపు వేసుకోవాలన్నమాట. ఆవాలు వేసుకుని అది బాగా చిటపటలాడాక ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ ఫస్ట్ కరివేపాకు వేసుకుని ఆనియన్స్ చిన్నగా తరుక్కుని వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకండి ఇక్కడ ఆనియన్స్. సో చిన్నగా తరిగి వేసుకున్న ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయ్యాక టొమాటో ఇవి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి టొమాటోస్ని. సో అవి కూడా బాగా మగ్గాక ఇంకా మిక్సీకి పట్టుకుని ఉంటాం కదా పేస్ట్, ఆ ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని అది వేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ని ఇప్పుడు అసలు వాటర్ వేసుకోవద్దు, ఫస్ట్ పేస్ట్ వేసుకుని అలా బాగా కలుపుకోండి. తర్వాత ఇలా బాగా ఉడుకుతుంది, బాయిల్ అవుతూ ఉంటుంది కదా పేస్ట్, అప్పుడు మనం ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు కర్రీ బాగా నీళ్ళగా సాంబార్లా కావాలి రైస్ కంటే వాటర్ వేసుకోండి, లేదంటే అలాగే గట్టిగా కూడా చేసుకోవచ్చు చపాతీల్లోకి అలా. సో సాంబార్కి కాబట్టి రైస్కి మమ్మీ వాటర్ పెట్టుకుంది. సో వాటర్ వేసుకున్నాక ఇలా ఉడికేదాకా అలా లిడ్ క్లోజ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లోకి ముందుగానే ఫ్రై చేసుకుని పెట్టుకుని ఉంటాం కదా బెండకాయల్ని, అవి యాడ్ చేసుకోవాలి. సాంబార్ అంతా బాగా ఉడికి పచ్చి వాసన పోయాక ఇలా బెండకాయల్ని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. బెండకాయల్ని యాడ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. సో బెండకాయ కర్రీ రెడీ. దీన్ని చపాతీలోకి తినొచ్చు అండ్ రైస్లోకి ఇంకా చాలా బాగుంటుంది.